హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. ఒకరోజు నేను నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న దారిలో ఒక కరెంటు స్తంభానికి ఒక అట్టముక్క తగిలించి ఉంది. దయచేసి చదవండి అని రాసి ఉంది. సరే అని దగ్గరకు వెళ్ళి చూశాను. దానిలో ఇలా రాసి ఉంది: ఈ రోడ్డులో నేను నిన్న 50 రూపాయల నోటు పారేసుకున్నాను. నాకు కళ్ళు సరిగా కనపడవు. మీకు దొరికితే ఈ అడ్రస్కు తెచ్చి ఇవ్వగలరు. దయచేసి ఈ సహాయం చేయగలరు అని రాసి ఉంది. నాకు ఎందుకో ఈ అడ్రస్కు వెళ్ళాను. ఊరి చివర ఒక పూరి పాక దగ్గరకు వెళ్ళి పిలిస్తే ఒక వృద్ధురాలు బయటికి వచ్చింది. ఆమెకు కళ్ళు కూడా సరిగా కనపడటం లేదు. బహుశా ఆ పాకలో ఒక్కతే ఉంటుందనుకుని అర్థమైంది నాకు. ఏమి లేదమ్మా, నువ్వు నిన్న పోగొట్టుకున్న 50 రూపాయలు నోటు నాకు దొరికింది, ఇచ్చిపోదామని వచ్చాను అని అన్నాను. ఆ మాట అనగానే ఆమె ఏడుస్తుంది. చూడు బాబు, ఇప్పటికీ ఒక 50 మంది దాకా వచ్చారు. ప్రతి వాళ్ళు నాకు 50 రూపాయలు ఇచ్చిపోతున్నారు. నాకు కళ్ళు కనపడవు బాబు. నాకు చదవటం రాయటం రాదు. అది నేను రాయలేదు. ఎవరో నాకు సహాయం చేయాలని అనిపించి ఇలా రాశారేమో అని అందావిడ. పోనీలే అమ్మా, ఇదిగో 50 రూపాయలు తీసుకో అన్నాను. నా ఇబ్బంది చూసి ఎవరో మహానుభావులు ఇలా రాసిపెట్టి ఉంటాడు. వెళ్ళేటప్పుడు అది కాస్త చించేసి వెళ్ళు బాబు అంది. నాకు అనిపించింది ఈమె నాకు చెప్పినట్టే అందరికీ చెప్పి ఉంటుంది. కానీ ఏ ఒక్కరూ చించివేయలేదు. ఎవరో ఆమెకు సహాయం చేయాలనే ఆలోచనలో ఇలా చేసి ఉంటారని అనిపించింది. ఈ రోడ్డున వెళ్ళేవారు కొందరైనా చూస్తారు కదా, వారిలో కొందరైనా సహాయం చేస్తారు కదా అని నాకు అనిపించింది. అలా చించేస్తే ఆమెకు అలాంటి సహాయం దూరం చేసిన వాడిని అవుతానని అనుకొని చించేయకుండా వెళ్ళిపోయాను. నాకు చెప్పిందే ఆమె అందరికీ చెప్పి ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఎవరు చించివేయలేదు. ఇంతలో ఒక పెద్ద ఆయన నాకు ఎదురుపడి, బాబు ఈ అడ్రస్ చెప్పగలుగుతావా? ఎవరో ఒక పెద్ద ఆవిడ 50 రూపాయలు పోగొట్టుకుందట, ఆవిడకి ఇద్దామని వచ్చానన్నాడు. అప్పుడు అనిపించింది నాకు, మానవత్వం చచ్చిపోలేదు. అంటే ఎవరికైనా సహాయం చేయాలనే తపన ఉండాలే కానీ మార్గాలు ఎన్నో. ఈ విధమైన మార్గం ఎంచుకున్న వాడికి నేను మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.